నమస్తే. ప్రవీణ్ పగడాల మరణం వెనుక మిస్టరీ దాగుందని చెప్పేసి క్రిస్టియన్ సంఘాలు అలాగే మేధావులు కూడా బయటకు వచ్చి దాన్ని ఖండిస్తున్నటువంటి సందర్భాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాని వెనుక అసలు కారణాలు ఏందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రవీణ్ పగడాల మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజమంటారు? ఉండొచ్చు అనేది మనకు అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్న నేత, అందులో మత బోధకుడు, అందులో ఆయన మీద థ్రెట్ ఉంది అనేది కూడా ఆయనే చెప్పుకున్నాడు. అందులో కొంతమంది హిందూ సంఘాలు ఉన్నాయి, దాంట్లో ముస్లిం సంఘాలు ఉన్నాయి, ఈవెన్ పడని కొన్ని క్రైస్తవ కార్పొరేట్ సంఘాలు ఉన్నాయి. ఓకే. సో అట్లా ఇవన్నీ కూడా దాని వెనుక ఉన్నాయి అనే దాన్ని ఒక ఆరోపణలు జరుగుతున్నాయి. సో అది ఎంతవరకు వాస్తవం అనేది తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వం. సో కాబట్టి అందులో దళిత హోమ్ మినిస్టర్ ఆమె అనిత మేడం. సో అనిత మేడం గారి మీదనే పూర్తి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆమె ఒక హోమ్ మినిస్టర్, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హోమ్ మినిస్టర్. ఆమె దళితురాలు, సో పూర్వపు క్రైస్తవురాలు. సో ఒక క్రైస్తవుల మీద దాడి జరిగింది. అక్కడ దాడి జరిగిందా, యాక్సిడెంట్ అయిందా తేల్చాల్సింది మీరే అమ్మ. కాబట్టి ఇమీడియట్లీ చొరవ తీసుకొని 3 గంటలకు జరిగితే 11-12 గంటల వరకు కూడా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అక్కడున్న క్లూస్ అన్నీ చెడిపోతాయి కదా. ఎప్పుడైతే క్లూస్ దొరకవో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా సరైన క్లూస్ ఉన్నాయి కదా. మరి అట్లాంటి పరిస్థితులలో క్లూస్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు? సుమోటోగా ఒక మంచి పబ్లిక్ ఫిగర్ అన్నప్పుడు ఇమీడియట్లీ సుమోటోగా కూడా మీరు దర్యాప్తు చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ రావాలి, వస్తేనే చేస్తా అంటే అర్థమైంది దీని వెనుక ఎవరో ఉన్నారన్నట. సో కాబట్టి అట్లాంటి ఉన్నట్టుగా మనకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో అదంతా కూడా జరుగుతుంది ప్రచారం. కాబట్టి అది వాస్తవమా కాదా చేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారు. వారు అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అయితే వారు కూడా పోలీసులు ఇచ్చిన క్లూస్ మీదనే, ఆధారం మీదనే కదా వాళ్ళు చేయదు. కాబట్టి ఇమీడియట్లీ దర్యాప్తు కంప్లీట్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తొందరగా వచ్చేటట్టు ఏర్పాటు చేసేసి తగిన సమాచారం ఇవ్వగలిగితే ప్రజల్లో అరే నిజంగా యాక్సిడెంట్ వల్లనే చనిపోయినరు అనేది ఒక నిర్ధారణ వచ్చేది. లేదంటే హత్య చేయబడ్డాడు అనే ఒక నిర్ధారణ వస్తుంది. హత్య చేసిన వారిని శిక్షించండి, అప్పుడు వాళ్ళు కూడా శాంతి ఇస్తారు. సో అది మేము కోరుకుంటున్నాం. ఇలా క్రిస్టియన్ సంఘాలు ఏమంటా ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రభుత్వం పాత్ర కూడా ఉంది అందులో. ఆ మరణం వెనుక బీజేపీకి మద్దతుగా ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అక్కడ నిజంగానే మతం మధ్య చిచ్చు రేపడానికి ఈ హత్య జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి ఆధారాలను కూడా రూపుమాపుతారు ప్రభుత్వాలు అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? అదే ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం గారు చర్చిల విషయంలో ఒక సర్కులర్ తీసుకారు. ఏంది ఎన్ని చర్చిలు ఉన్నాయి, లీగల్గా ఎన్ని ఉన్నాయి, ఇల్లీగల్గా ఎన్ని కట్టింది. మరి అట్లా అంటే హిందూ దేవాలయాల విషయాలు ఎందుకు తెస్తలేడు, మాస్కుల విషయాలు ఎందుకు తెస్తలేడు? ఏదైనా ప్రభుత్వమే కదా. ఇప్పుడు వారి సనాతన ధర్మం వ్యక్తిగతం, కానీ ఈ రాజ్యాంగాన్ని మాత్రం ఆయన గౌరవించాలిగా. ఈ రాజ్యాంగము అన్ని మతాలను, అన్ని కులాలను, అందరినీ సమానంగా గౌరవించాలని చెప్తుంది కదా. తప్పు ఎవరు చేస్తే వాళ్ళకి శిక్షించమని చెప్తుంది కదా. మరి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు దీని మీద ఆధారం ఉంటారా? లేకపోతే సనాతన ధర్మం వాళ్ళు చెప్పిన ధర్మకర్తలు చెప్పినని, ఇంకెవరో చెప్పినని, కావాలని చంపిన వాళ్ళకి మద్దతుగా ఉంటారా? ఒకవేళ చంపిన వాళ్ళకి మద్దతుగా ఉంటారా? మరి అట్లాంటప్పుడు ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కదా. సో కాబట్టి ఇవి నివృత్తి చేయాల్సింది ప్రభుత్వమే, హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా. కాబట్టి వెంటనే మేడం గారు ఇమ్మీడియట్లీ దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ త్వరగా తెప్పించి ప్రజలకి వివరాలు అందిస్తే ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆందోళన ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంది కాబట్టి, క్రైస్తవుల మీద దాడులు చేపించే ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇప్పటికీ 37 మంది చచ్చిపోయారు కాబట్టి, దాడులు జరిగినాయి కాబట్టి అనుమానాలు ఉంటాయి సహజంగా. ఒకవేళ నిజంగా ఇది హత్య అయితే ఎట్లా చూసుకోవచ్చు సార్? గతంలో కూడా అంటే భారతదేశం అంటేనే సర్వమతాలకు ఒక నిలయం లాగా చెప్పుకుంటూ ఉంటాం. కాన్స్టిట్యున్సీ పైన నడిచేటువంటి దేశం మనది. అట్లాంటి దేశంలో దీన్ని నిజంగానే మత హత్య అయితే ఎట్లా చూసుకోవచ్చు? ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ఆందోళనకరమైన అంశం అవుతుంది. రేపు ట్రంప్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ దేశాలన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఎందుకంటే ఇవాళ క్రైస్తవ మతం అనేది 157 దేశాల్లో ఉంది. మరి వాళ్ళందరూ కూడా ఊరుకోరు కదా. ఖచ్చితంగా క్రైస్తవులు ఇప్పుడు ఇజ్రాయెల్లో దాడులు జరిగితే పాలస్తీన్ మీద ఊరుకుంటున్నారా? మరి అట్లనే ఇక్కడ కూడా భారతదేశంలో కూడా ట్రంప్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఊరుకోరు. ఎందుకంటే క్రైస్తవ దేశం తోటి క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఒక క్రైస్తవ దేశాధినేత అయిన ట్రంప్ ఊరుకోడు. కాబట్టి మనం కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా, ఇక్కడున్న మన రాష్ట్ర మన బాబు గారి ప్రభుత్వం అయినా, ఇక్కడున్న
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా అన్ని మతాలను సమానంగా గౌరవించాలి. ఇవాళ ఆర్ఎస్ఎస్ అదే చెప్తుంది. సో ఆర్ఎస్ఎస్ కంటే ముఖ్యులు కాదు కదా వీళ్ళు. కాబట్టి ఆర్ఎస్ఎస్ అన్ని మతాలను గౌరవించడమని చెప్పినప్పుడు మీరు ఎందుకు గౌరవించారు? కాబట్టి ఇవాళ నేను ఆర్ఎస్ఎస్ని గౌరవిస్తా, నేను ప్రభుత్వాలను గౌరవిస్తా, ఒక న్యాయ ప్రొఫెసర్గా గౌరవిస్తా, వాళ్ళు కూడా గౌరవించాలని చెప్తా. ఆ విషయంలో తగినంగా ఈ రాజ్యాంగాన్ని గౌరవించండి, న్యాయ వ్యవస్థను గౌరవించండి, తగినంగా న్యాయాన్ని. వాళ్ళు దళితులు కదా, వాళ్ళు దళిత క్రైస్తవులు కాదా, వాళ్ళని ఇట్లా పందుల కంటే హీనంగా చూస్తా, వాళ్ళు మనుషులే కాదంటే మాత్రం తిరుగుబాటు వస్తుంది. తప్పకుండా వాళ్ళు కూడా తిరుగుబడతారు. వాళ్ళు రేపు మీ ప్రభుత్వాలను కుప్పగూలుస్తారు. వాళ్ళు రేపు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రాకుండా చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.